29 జనవరి 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఆ రోజు తిథి అమావాస్య, చొల్లంగి అమావాస్య అంటారు. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యకి ప్రత్యేకత ఏంటంటే ఇది సాగర సంగమంలో కలుస్తుంది. కాకినాడకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశానికి చొల్లంగి అనే ప్రదేశం నామకరణం వచ్చింది. దాన్ని అక్కడ గోదావరి నది 7 పాయలుగా చీలినప్పుడు అక్కడ ఒక పాయ సముద్రంలో కలిసే భాగాన్ని ఇక్కడ కలుస్తుంది. దీన్ని విశేషంగా ఈ రోజుని పవిత్రంగా తీసుకుని ఇక్కడ నదుల్లో స్నానాలు, సాగరంలో స్నానాలు చేస్తారు. దీనితో పాటుగా ఇక్కడ ఈ రోజు విశిష్టత ఏంటంటే ఏవైనా తర్పణాలు వదులుకోవాలన్నా లేదా పితృతర్పణాలు వదులుకోవాలన్నా ఆ నదీ స్నానాలు చేసుకోవాలన్నా, దాన ధర్మాలు చేసుకోవాలన్నా, దీక్షలు తీసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈ రోజు చాలా ప్రశస్తమైనది. ప్రేక్షకులలో ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనితో పాటు దిన పంచాంగంలోకి వచ్చినట్టయితే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:06 వరకు. ఈ రోజు తిథి అమావాస్య సాయంత్రం 6:02 వరకు. తరువాత పాడ్యమి తిథి ప్రవేశము. అయితే ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:12 వరకు. తరువాత శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 8:16 నుంచి ఉదయం 9:40 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు ఇవిగా చెప్పబడినది. ప్రత్యేకంగా అభిజిత్ ముహూర్తం అనేది ఈ రోజు మనకి కనబట్టలేదు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. 29 జనవరి నాటి దిన ఫలితాలు 12 రాశుల వారికి గ్రహస్థితులు ఆధారంగా గోచార ఫలితాలను పరిశీలిద్దాము. ఈ రోజు గ్రహస్థితులు చంద్రుడు మేషరాశిలో, బుధుడు మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు తులా రాశిలో సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో కొనసాగుతూ ఉన్నాడు. రాహు మేషరాశిలో ఉండడం వల్ల వీటి యొక్క ఫలితాలు, ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వీరి యొక్క సంచారం వల్ల శుభాశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీనరాశిలో ఉండడం వల్ల వీరిలో ఉద్రేక భావాలు, కోపాలు అధికంగా ఉంటూ కొంత ఉత్సాహ సమయం కూడా కనబడుతోంది. అయితే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. పరీక్షల్లో విజయవంతమవుతారు. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగాను, పని ఒత్తిడి ఎక్కువగాను, కొంత ఆందోళనగాను, కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించి పని భారం వల్ల విపరీతమైన చిరాకులు కలిగే అవకాశం కనబడుతోంది. కానీ మంచి ఫలితాలను పొందే అవకాశము, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటి మంచి మంచి పనులు కూడా ఈ రోజు ఉద్యోగస్తులకు జరగబోతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి దేని మీద సంతకాలు పెట్టడం కానీ, తొందరపడి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. పారిశ్రామిక రంగం వారికి చూసినట్టయితే పరిశ్రమలలో ప్రగతిశీల అంటే మీరు డెవలప్మెంట్, గ్రోత్ అనేది ఇక్కడ కనబడుతోంది ఈ రోజు ప్రత్యేకంగా. అయితే వ్యవసాయదారులకు చూసినందువల్ల వారికి ఏంటంటే పంటలు బాగా పండడంతో పాటు ఈ రోజు నీటికి సంబంధించిన ఎద్దడి లేకపోవడము, వాతావరణం అనుకూలించడము, చిన్న చిన్నగా వర్షాపాతం కలగడము కనిపిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలనడానికి ఈ రోజు చాలా చక్కని రోజు. కొంతమందికి
కొంతమందికి మంచి అవకాశాలు రావడంతో పాటు మీ పారితోషికం పెరగడము, గౌరవ మర్యాదలు కలగడము, అన్నిటా సభల్లోనూ సన్మానాలు, సత్కారాలు, అవార్డులు తీసుకోవడము గోచరిస్తోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమయ్యి కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు, కంపెనీల నుంచి ఆఫర్స్ రావడము, మీ ప్యాకేజీ పెరగడము, ఇలా కొన్ని ఐటీ కంపెనీల్లో ఉన్న వారికి డిఫరెంట్ డిఫరెంట్ రంగంలో ఉన్న వారికి కనబడుతోంది. ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి ఒకలాగా, కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో జాగ్రత్తగా వ్యవహరించండి. కస్టమర్లతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొత్త పనిగా అంటే కొత్త ఐటెంని మీరు ఏదైనా తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు అయితే వదిలేయండి. ఈ రోజు అంత అనుకూలంగా లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నిర్ణయాలకు కానీ, మీ యొక్క పథకాలకు కానీ మంచి విశేషమైన ఆదరణ, గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు పొందడంతో పాటు మీ మీద వారికి నమ్మకం పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పరిహారము మంగళ గ్రహానికి శక్తి వంచన లేకుండా మీరు ప్రదక్షిణలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము లాంటివి కనుక ఈ రోజు చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఆంజనేయ స్వామి వారికి ఆలయ సందర్శనం చేసి అక్కడ హనుమాన్ చాలీస అంటే ఆంజనేయ స్వామి వారి గుళ్ళో హనుమాన్ చాలీస ఒక్కసారి కనుక పారాయణ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మరియు శుక్రుడు మీ పైన శ్రేయస్సుని చూపిస్తున్నారు. అంటే మీకు మంచి జరిగే అవకాశము, వారి యొక్క శుభదృష్టి మీ మీద ఈ రోజు పడబోతోంది. అయితే ఇందులో విద్యార్థులకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశము కనపడుతోంది. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇందులో ఉన్న ఉద్యోగస్తులకు ఉన్నాయి. వ్యాపారస్తులకు స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఒప్పందాల మీద సిగ్నేచర్ చేయడం కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంటుంది. ఏ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్తగా ఏదైనా విస్తరించాలన్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీరు కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా, లేదా విస్తరణ చేసుకోవాలన్నా, లేదు అంటే కనుక పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఇది అనుకూలమైన సమయము. నిర్ణయాలు తీసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయపు పనులలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విత్తనాలు కొనుక్కోవాలన్నా, మందులు, ఎరువులు కొనుక్కోవాలన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నీటికి సంబంధించిన విపరీతమైన పారుదల ఉండడం వల్లనో, లేకపోతే కొన్ని ప్రదేశాలలో నీరు ఎద్దడి వల్లనో పంటలకు ఒకంత నష్టం కలిగే అవకాశం ఉంది. అది ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క పేరు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషి వల్ల ఉన్నతమైన పదవులు పొందుతారు. కొంతమంది మంచి కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీరు ఏదైనా కొత్తగా చేయాలి, కస్టమర్ల ఆర్డర్ మీద కొత్తగా ఏమైనా చేయాలని అనుకున్నా, కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకున్నా ఒకంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంతమందితో మెరుగైన చర్చలు జరిపినట్టయితే కనుక నష్టాలు రాకుండా ఉండే అవకాశం కనపడుతోంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపాదనలు ఆమోదించబడే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైర ఆలయ దర్శనము చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు, చిక్కులు, అపవాదులు, అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ విజయం కోసం కష్టపడాలి. కష్టపడితేనే కానీ ఏదీ మీకు దక్కే అవకాశము ఈ రోజు కనపట్టలేదు. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈ రోజుని వదిలేసి మరుసటి ప్రయత్నాన్ని తర్వాత ప్రారంభించుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ, మానసిక ఒత్తిడి, ఇతరత్ర ఒత్తిడి వల్ల మనోవ్యాకులత కలిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ అనేది ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. పెద్దగా చెప్పుకోదగినంత ఆశాజనకంగా కానీ, పెద్ద గొప్పగా కానీ ఈ రోజు ఏమీ లేదు కాబట్టి మీరు ఏది ప్రయత్నాలు మొదలు పెట్టకండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాయిదా పడే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. అంటే దగ్గర దాకా వచ్చి దూరమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయదారులకు సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. పెద్దగా నష్టాలు లేవు, లాభాలు లేవు. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన సమయము. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి పంక్చువాలిటీ, సిన్సియారిటీ, ఆనెస్టీ ఇలాంటివన్నీ మీరు తప్పనిసరిగా అలవరుచుకోవాలి. లేదు అంటే కనుక మీ గ్రహాల స్థితి బాగాలేదు కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు రాని అవకాశము, ఆకస్మికంగా మీకు కొన్ని కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి మీ యొక్క ప్రతిపాదనలు కానీ, కస్టమర్స్ యొక్క తాకిడి కానీ, వాళ్ళ ఆర్డర్లు కానీ కొంత జాప్యత పొందే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. రాజకీయ రంగంలో వారికి మీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎదురు తిరుగుతారు మీకు అందరూ కాబట్టి ఈరోజు మీరు ఏ పని చెయ్యకండి. అందరూ మీకు ఎదురు తిరిగే అవకాశం కనబడుతోంది. ఒకంత వ్యతిరేకత కూడా మీ మీద ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహ శాంతి కోసము గణపతికి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని బుధగ్రహ ప్రీతి కోసము దానాలు ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు గోచార రీత్యా. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడి యొక్క ప్రభావం వల్ల భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. కొంత కంట్రోలింగ్ అనేది మీరు అలవర్చుకోవాలి. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. విజయాలను పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, మీ పై అధికారుల మెప్పు పొందే అవకాశము, సహోద్యోగులలో మంచి సహాయ సహకారాలు మీరు ఈ రోజు పొందే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సూచన ఈ రోజు కనబడుతోంది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా విస్తరణ కోసం కానీ పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే వీరికి కూడా పెట్టుబడులకు చాలా మంచి అవకాశము. విదేశాలతో ఒప్పందాలు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు చేసుకోవడానికి కానీ ఈ రోజు శుభ సమయము. ఈ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి కొత్త కొత్త ఒప్పందాల మీద ఏదైనా ప్రాజెక్టుల గురించి కానీ దేనికైనా సంతకాలు పెట్టాలి అంటే కనుక ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. చాలా చక్కని అనువైన సమయము. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క సృజనాత్మకతకు మీరు గతంలో చేసిన మంచి మంచి అవకాశాలు అంటే మీరు చేసిన పనులకు మంచి అవకాశాలు ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్మాతలకు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఈ చిత్ర పరిశ్రమలో ఉండే ప్రతి వర్గంలో వారికి కూడా ఈ రోజు చక్కని శుభ సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా చేసుకోవచ్చు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా మంచి పంటలు పండడము, అధికంగా పండే అవకాశం గోచరిస్తోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొంతమందికి పెద్ద పెద్ద కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి. అసలు చేజార్చుకోకండి. చేతి వృత్తుల వారికి కస్టమర్స్ నుంచి మంచి విశేషమైన స్పందన కలుగుతుంది. దాన్ని మీరు హోల్డ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోండి. దాన్ని మీరు క్యాచప్ చేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చేందుకు ఉత్తరోత్తర మీకు కస్టమర్లు ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో వారికి మీ యొక్క ప్రణాళికలు ఆమోదం పొందే అవకాశము, తద్వారా ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం, గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశము ఈ రోజు కనబడుతోంది. కానీ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు ప్రత్యేకించి ఈ రోజు శివారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేయడంతో పాటు వీలైతే ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ కాలభైరవాష్టకం కనుక చదువుకున్నట్టయితే లేదా విన్నట్టయితే మీకు విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశము, ప్రతికూలతలు తగ్గే అవకాశము కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.
తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు అనుకూలమైన దిశలో ఉంటూ శక్తిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఈరోజు అందిస్తున్నాడు. విద్యార్థులకు చూసినట్టయితే చదువులో వారి యొక్క పట్టుదల, కృషి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో మీరు సక్సెస్ సాధించడంతో పాటు కీలకమైన పోస్టులకు మిమ్మల్ని ఎంపిక చేసే అవకాశం ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. భూ, ధన, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు గాని, ఏజెన్సీలు పెట్టడానికి గాని, కొత్త వ్యాపారం ఏదైనా తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వాణిజ్యం రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలైనా మీరు జరపాలన్నా, లేదా విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, లేదా అంటే కనుక ఇంకే ఇతరత్ర విస్తరణ కోసం కానీ, ఏదో వేరే ఊర్లో బ్రాంచీలు పెట్టడం కానీ, ఇలాంటి కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలలో మంచి దిగుబడి వస్తుంది. మీ పంటకు గిరాకీతో పాటు మార్కెట్లో మంచి ధర కూడా పలిగే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. తద్వారా కొంతమందికి సన్మానాలు, అవార్డులు, రివార్డులు ఇవ్వడంతో పాటుగా ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్ని అంటే నైపుణ్యతను పెంచుకుంటేనే తప్ప మీకు అవకాశాలు రాని వారికి కొంతమంది అయితే మీ స్కిల్స్ లోపించడం వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చేతి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది, లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది. ప్రజలకి మీ మీద నమ్మకం పెరగడంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ మీద గౌరవ మర్యాదలు ఉండి కొత్త పదవి, మీరు ఇప్పుడు వరకు రన్ అవుతున్న పదవి కాకుండా మరొక మంచి పదవిని మీకు ఆఫర్ చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు మరియు ఆదివారం కూడా సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆదివార నియమాలు పాటించండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ సూర్యుడి కోసము ప్రత్యేకమైన పూజలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక కొన్ని గ్రహాల రీత్యా ప్రతికూలతలు పోయే అవకాశము. అందులోనూ మీకు సూర్యుడు విపరీతమైన ఉత్సాహాన్ని, తేజస్సుని, శక్తిని ఇస్తున్నాడు కాబట్టి దానికి మీరు గ్రాటిట్యూడ్గా ఈ పరిహారాలు చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు చాలా మీకు అనుకూలంగా ఉండి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఏ నిర్ణయం తీసుకున్నా విజయవంతం అవడానికి ఆయన సహకారం చేస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు ఉపయోగించుకోండి. అయితే విద్యార్థులకి మంచి అనుకూలమైన సమయము. విదేశాలకు వెళ్ళడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ రోజు మంచి రోజు. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో గుర్తింపు పొందడంతో పాటు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము. కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్యాకేజీతో నడుస్తున్న వారికి ఆకస్మికంగా మీ ప్యాకేజ్ హై అవ్వడంతో పాటు మీకు ఒక మంచి కీలకమైన పొజిషన్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము. పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యవేత్తలకు కూడా ఇది పెట్టుబడులకు అనుకూలమైన సమయము. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు మీ యొక్క పరిశ్రమల అభివృద్ధికి ఇది చాలా చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు మార్కెట్లో గిరాకీతో పాటు మంచి ధరలు కూడా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైతులకు చాలా చక్కగా ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీకు మనశ్శాంతితో పాటు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. నిరాశ చెందకండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయి. తద్వారా మీకు మీరు చేస్తున్న ఉద్యోగానికి హాని అయితే లేదు. పర్మనెంట్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. టెంపరీగా చేసే వాళ్ళకి కూడా మంచి వేతనం లభించే అవకాశం ఈరోజు కనబడుతోంది. కానీ మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోకపోతే కనుక ఈ ఐటీ రంగంలో ఉండే పోటీని తట్టుకోవడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నాలు చూసుకోండి. చేతి వృత్తుల వారికి ఆర్డర్లు పెరుగుతాయి, లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు చాలా చక్కని రోజు. మీకు చెప్పదగిన పరిహారము
బుధవారం నాడు గణేశుని ఆరాధించండి. ఈ రోజు కూడా గణేష ప్రార్థన చేసుకుని గణేశుడికి గరికమాలతో పాటు చిన్న బెల్లం ముక్కని కూడా మీరు నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు జాతకరీత్యా ఏమైనా అడ్డంకులు ఉన్నా లేదా ఏదైనా పనిలో ప్రతికూలతలు కనిపించినా కానీ అది పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు అనుకూలంతో పాటు విపరీతమైన శ్రేయస్సుని, చక్కని ఫలితాలని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండే ఎవ్వరూ కూడా దీన్ని వృధా చేసుకోకండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రగతికి ఇది చాలా అనుకూలమైన సమయము. నిరుద్యోగస్తులు కనుక ఉన్నట్టయితే వారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కానీ ఈ రోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, ఆకస్మిక ధనప్రాప్తి, భూ వస్తు వాహన గృహ యోగాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులకు కొంత ధనాన్ని కూడా వెచ్చించే అవకాశం ఉంది. వివాహానికి సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అనారోగ్య సూచనలు, కొంతమందికి ఆరోగ్య సూచనలు ఉన్నాయి. గతంలో ఏమైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితితో పాటు ఆరోగ్యం చక్కబడుతుంది. కానీ ఇక్కడ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు మీ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మార్చుకున్నట్టయితే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించని పరిస్థితి. వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు ఈ రోజు చక్కని అనుకూలతని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి నూతన ప్రాజెక్టులు వస్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయండి. సంతకాలు, అగ్రిమెంట్లు అలాంటి పనులు చేయడానికి ఈ రోజు మంచి రోజు. పారిశ్రామిక రంగంగా చూసినట్టయితే పెట్టుబడులు మీకు విశేషమైన లాభాన్ని ఇస్తాయి కాబట్టి ఈ రోజు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. తద్వారా మార్కెట్లో మీ పంటకు గిరాకీ పెరిగి ధర అధికంగా పెరిగే అవకాశం ఉంది. దానితో పాటుగా మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక విశేషం ఏంటంటే నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఎలా ఉపయోగించాలో ఉపయోగించుకున్నట్టయితే కనుక మంచి పంటల దిగుబడి వచ్చే అవకాశం రైతులకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు చక్కని అవకాశాలు కూడా మీకు దక్కుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా కనుక చేసినట్టయితే విజయాన్ని సాధిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు మంచి పేరు ప్రతిష్టలతో పాటు గతంలో మీరు చేసిన శ్రమ కానీ, డెడికేటెడ్ వర్క్ కానీ, ప్రజలే నా దైవము అనుకున్న మీ మంచి మనసుకి ఈరోజు విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పరిహారము ఈరోజు అమ్మవారి ఆరాధన చేయడము, అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా కానీ తీరిపోయే పరిస్థితి. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే మంగళ గ్రహం శక్తివంతంగా ఉండడం వల్ల ధైర్యము, పట్టుదల, విజయము పెరిగే అవకాశం మీకు గోచరిస్తోంది. ఆ మంచి అవకాశాన్ని ఈ రాశిలో ఉండే ఏ వర్గం వారు కూడా అస్సలు ఈ రోజును వృధా చేసుకోకండి. విద్యార్థులకు కష్టపడితే ఫలితంతో పాటు ఆకస్మికంగా మీరు కష్టపడని దానికి కూడా మీకు విజయం వచ్చే అవకాశము, విదేశాలకు వెళ్ళడానికి మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో విజయం సాధించే అవకాశము, కొత్త క్యాడర్ మారే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మునుపటి పెట్టుబడులు అంటే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ రోజు ఆకస్మిక అంటే మీకు అనుకోని ధనలాభంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ వ్యాపార విస్తరణకు చాలా చక్కని సమయము, పెట్టుబడులకు కూడా చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్తగా ఏదైనా మీరు ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఏదంటే విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంట చక్కగా దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మీ పంటకు గిరాకీతో పాటు
మంచి ధర కూడా పలికే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు పూర్తయిపోయే దశలో మీరు మెరుగైన ఫలితాలు పొందడంతో పాటు కొత్త కొత్త అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. చేతి వృత్తిలో ఉన్న వారికి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కనుక మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చాలా కృషి చేయవలసిన పరిస్థితి, గతంలో ఏదైనా చేయవలసిన పని మర్చిపోయినా లేదా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉన్నా కానీ అది మీరు ఇప్పుడు పూర్తి చేసుకుంటేనే తప్ప మంచి అనేది ఎక్కడా కనిపించట్లేదు. స్తబ్దుగా ఊరుకోండి. పరిహారము మంగళవారం నాడు హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీరు స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక ఎటువంటి అడ్డంకులు కానీ లేదా ప్రతికూలతలు కానీ ఉంటే పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల శ్రేయస్సుని, లాభాన్ని, ఆరోగ్యాన్ని, సానుకూలతను అందిస్తున్నాడు. దీనిలో విద్యార్థులు కనుక చూసినట్టయితే ఉన్నత విద్య కోసం ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినా, విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు చేసినా మీకు సక్సెస్ అవుతారు. ఆ ఆఫర్లు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన విజయాలతో పాటు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడాలు ఇలాంటివి ఈరోజు మీకు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మితమైన లాభాలే వస్తాయి తప్ప మీరు ఊహించినటువంటి లాభాలైతే వచ్చేది కనపడలేదు. కానీ కొంతమందికి వ్యాపార వ్యవస్థ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. అది ఎందుకు ఎట్లా అనేది మీరు యోచన చేసుకుని దాన్ని మెరుగు పరిస్థితిలోకి తీసుకొచ్చే పరిస్థితి చూసుకోండి. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా, ఇలాంటివి ఏదైనా కొత్తది తీసుకోవాలి అంటే కనుక ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు. వ్యవసాయదారులకు పంటలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సామాన్యంగా ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా అనేది ఈ రోజు ఏమీ లేదు. కళారంగంలో ఉన్న వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కొంతమందికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశము, కొంతమంది మాత్రము నిరాశకు గురి అయ్యే అవకాశము కనపడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్లేందుకు కొంతమందికి అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ దానిలో కనుక మీరు అంటే టాలెంట్ కనుక చూపించినట్టయితే కొంతమందికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అసలు వృధా చేసుకోకండి ఈ రోజుని. చేతి వృత్తుల వరకు మీ యొక్క పనిలో నైపుణ్యత పెంచుకుంటేనే కానీ మీ ఉత్పత్తులు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనపట్టలేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ అభిప్రాయాలను పెద్దలు ఆమోదిస్తారు. అధిష్టానం కూడా ఆమోదిస్తుంది. ప్రభుత్వం కూడా ఆమోదించే పరిస్థితి, ప్రజలకు కూడా మీ యొక్క పథకాలు నచ్చే పరిస్థితి గోచరిస్తోంది. పరిహారము గురువారం నాడు ఈరోజు విష్ణు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా ఉదయం పూట సందర్శించండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక మంత్రాన్ని, మీ నోటికి వచ్చిన మంత్రాన్ని, సులువుగా ఉన్న మంత్రాన్ని మీరు అలా అనుకుంటూ ఉంటే కనుక ఏదైనా ప్రతికూలతలు కావచ్చు లేదా అడ్డంకులు కావచ్చు తీరిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని మీ రాశికి అనుకూలంగా ఉంటున్నాడు. అన్ని అనుకూలంగా చేసేందుకు శక్తిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, దీనితో పాటు మీరు ఏ పని చేపట్టినా అనుకూలతను, విజయాన్ని ప్రసాదించేందుకు శని భగవానుడు మంచి స్థితిలో ఉన్నాడు. అయితే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు గతంలో కష్టపడిన దానికి మంచి ఫలితాలను ఇస్తాడు. మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, ర్యాంకులు వస్తాయి. విదేశాలు వెళ్ళాలి అని గతంలో ఉన్న మీరు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే ఈరోజు ఆ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఈరోజు మంచి అవకాశము మీకు ఇస్తారు మీ పై యజమానులు. మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బాధ్యతలను స్వీకరించే స్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని రోజు. పెట్టుబడులు ప్రారంభించండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే కనుక ఈరోజు భేషైన రోజు. మీరు అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి
ప్రణాళికలు ఈ రోజు వేసుకున్నట్టయితే కనుక అవి ఫ్యూచర్లో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సామాన్యమైన ఫలితాలు, మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన గొప్ప ఫలితాలు అయితే ఈ రోజు ఏమీ లేవు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ టెక్నికల్ స్కిల్స్ని కనుక డెవలప్ చేసుకున్నట్టయితే మంచి మంచి ఆఫర్స్, పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనపడుతోంది. దాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనిలోను, మీ ప్రోడక్ట్స్లోను పనితనాన్ని, స్కిల్స్ని కనుక జోడించినట్టయితే డిమాండ్ పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పథకాలు, మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి, మంచి పేరు తెచ్చుకుంటారు. మీ యొక్క పరిహారము ఈరోజు నవగ్రహ ఆలయ సందర్శనం చేసి ప్రత్యేకించి శని భగవానుడికి కనుక దానం కానీ, పూజ కానీ, ఏదైనా స్వామివారి దగ్గర నువ్వుల దీపం కానీ వెలిగించినట్టయితే విశేషమైన ఫలితాలు, ఆ స్వామి యొక్క దయాదృష్టి మీ మీద ఉండే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాహు ప్రభావం వల్ల తక్కువ, అంటే మీరు ఫలితాలు పొందడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అంత అనుకూలంగా లేని స్థితి కనబడుతోంది. విద్యార్థులు కష్టపడితేనే గాని మీకు విజయం రాదు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మీరు అన్వేషించుకోవాలి, ప్రయత్నాలు చేసుకుంటేనే తప్ప మీకు ఫలించే అవకాశం కనపట్టలేదు. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు మాత్రమే వస్తాయి. కొన్ని వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు ఏమైనా మీరు చేస్తున్నట్టయితే అవి మందకొడిగా సాగడంతో పాటు జాప్యం, అంటే ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణ స్థితి ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా అయితే ఈ రోజు ఏమీ లేదు. వ్యవసాయదారులకు సామాన్య పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో కూడా సామాన్య స్థితి, ఆరోగ్యం కూడా సామాన్యంగానే ఉంది. అయితే కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను కనపరుచుకోవడానికి ఈ రోజు సరైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టండి. కొత్తది ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్తది ఏదైనా తీసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. చేతి వృత్తుల వారికి మీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే వస్తుంది తప్ప లాభాలైతే వచ్చే అవకాశం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, శనివారం నాడు రాహువుకి శాంతి పూజ చేయించుకోవడంతో పాటు ఏవైనా దాన ధర్మాలు ఇచ్చుకోవాలంటే కనుక ఇచ్చుకుంటే ఆ రాహు యొక్క గ్రహ బాధలు తొలగిపోవడంతో పాటు అనుకూలతలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి, బృహస్పతి మీ రాశినికి, అంటే మీ రాశిలో అనుకూలతను, విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. విద్యార్థులకు చూసినట్టయితే పై చదువులు కానీ లేదా విదేశాలు వెళ్ళాలి అన్న మీ కోరిక ఈ రోజు సానుకూలత పొందే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. తద్వారా వ్యాపార విస్తరణకి కానీ ఈ రోజు చేయాలన్నా, పెట్టుబడులకు పెట్టాలన్నా ఈ రోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే లావాదేవీలు సాఫీగా జరుగుతాయి తప్ప పెద్దగా గొప్పగా అయితే ఏమీ ఉండదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్త భాగస్వామ్యాలు ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అంటే కనుక ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, మంచి గిరాకీ ఉంటుంది. ధర కూడా విశేషంగా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. గ్రోత్ వైపు మీరు వడివడిగా అడుగులు వేసే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాన్యమైన పరిస్థితే గోచరిస్తోంది. ప్రజలలో మీకు మద్దతు వచ్చే అవకాశం కనపడుతోంది.
మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు అంటే గురు సంబంధిత ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం కానీ చేసుకుని గురుగ్రహ శాంతి కోసము యథాశక్తి ఏవైనా దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.